ఆర్టీసీ ఛార్జీలను పెంచడంపై బీఆర్ఎస్ పార్టీ చెలో బస్ భవన్ నేపథ్యంలో మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ను రాజేంద్రనగర్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలపై స్వామిగౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి పద్ధతి ప్రకారంగా ఎంచుకున్నటువంటి వాస్తవం. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆర్టీసీ యాజమాన్యం ఎవరు ఆదేశాలు ఇస్తున్నారో తెలియదు. అర్ధరాత్రి ఆదేశాలు బయటకు వెళ్తూ ఉన్నాయి. ఒక పక్కన కోట్ల రూపాయల స్క్రాప్ మూడో కంటికి తెలవకుండా అమ్మేస్తున్నారు. రెండో పక్కన ఆర్టీసీ కొన్ని లక్షల ఎకరాలు ఉన్నటువంటి భూములను ప్రైవేట్ దారదత్తం చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలక్షన్లు లేవు కాబట్టి హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. డీజిల్ బస్సులన్నీ హైదరాబాద్ పక్కన పంపిస్తామంటున్నారు, జిల్లాలకు పంపుతామంటున్నారు. జిల్లాలో మనుషులు కాదా? హైదరాబాద్లో మాత్రం ప్రైవేట్ కొన్ని వందల బస్సులు ప్రైవేట్ ఒప్పందం చేసుకొని ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. ఏ ఉద్దేశంతో? అసలు ఆర్టీసీని మొత్తం ఖతం చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారా? ఇంతవరకు ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు, అటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వలేదు. ఎక్కడైతే లాభాలు వస్తున్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ మొత్తం చేతులు గడుకోవాలన్న ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీని బలోపేతం చేస్తే ఈ ప్రభుత్వం ఏకంగా దాని కింది నుంచి మట్టిని తీసేసి ఖతం చేస్తూ ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఆర్టీసీని సర్వనాశనం చేయడానికి